హారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి నిత్యం నీ లీలా పఠనంలో మేముంటాము నీ మధుర వచనాలతో మైమరచిపోతాము నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము పాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి సాయి ఆత్మను నీలో నింపుకుంటివి తనివి తీర సాయిని దర్శింపజేస్తివి కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి దయగల తల్లి నీకు ప్రేమహారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో నీరాజనం జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. శ్రావణ మాసంలో దాదాపు ఆ పై శుక్రవారం అందరూ కూడా వరలక్ష్మి వ్రతానికి ఇప్పటి నుండే చాలామంది ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు. ఆ వరలక్ష్మి అమ్మవారిని ఏ విధంగా కొలుచుకోవాలి, ఏ విధంగా అమ్మవారి ద్వారా మనం అనుగ్రహం పొందాలి, ఇటువంటి అన్నీ కూడా శ్రావణ మాసం ఆరంభం కాగానే ముఖ్యంగా స్త్రీలు ఆ శ్రావణ శుక్రవారం వ్రతం పట్ల బాగా ఆసక్తి చూపుతూ ఉంటారు. సాధారణంగా మనం వ్రతాలు ఇంట్లో శుభకార్యాలు జరిగినప్పుడు లేదా శ్రావణ మాసంలో ఇట్లా ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో మనం వ్రతాలు చేస్తూ ఉంటాం. మన కోసం చేసుకునేటువంటి వ్రతం ఎంత ఫలితం ఇస్తుందో మనకు తెలియదు, కానీ మన కోసమే భగవంతుడు వ్రతం చేస్తే ఎలా ఉంటుంది? భగవంతుడు మన కోసం వ్రతం చేయడం ఏమిటి? ఎవరైనా సరే శ్రీ సాయి సచ్చరిత 6వ అధ్యాయాన్ని గనక ఇంటికి వెళ్ళిన తర్వాత అలవాటు ఉన్నటువంటి వాళ్ళు మళ్ళొకసారి పారాయణ చేయండి. శ్రీ సాయి బాబా మన కోసం వ్రతం చేస్తానని చెప్పి ప్రతిజ్ఞ చేశారు. ఎవరి కోసం? ప్రతి గురువారం గుడికి వచ్చే వారి కోసమా? లేదా ప్రతిరోజు బాబాకు దండం పెట్టి 4 అగరబత్తులు వెలిగించి ఈరోజంతా బాగా జరగని బాబా అని చెప్పి ఇంటికి వెళ్ళే వారి కోసమా? ఎవరి కోసం ఆయన వ్రతం చేస్తారు? భగవంతుడు మన కోసం వ్రతం చేసేటువంటి అర్హతను మనం పొందాలి. ఊరికనే ఆయన మన కోసం వ్రతం చేస్తా అని లేదు. ఎవరి కోసం వ్రతం చేస్తారన్నారంటే, నన్ను అనన్యంగా స్మరించేటి వారి కోసం. ఎవరైతే పవిత్రమైనటువంటి మనస్సుతో నిత్యము నన్నే సేవిస్తారో అటువంటి వారి కోసం నేను వ్రతం చేస్తాను, ఇది నా ప్రతిజ్ఞ అని అంటారు. వారి యోగక్షేమాలు చూడడమే, వారి యోగక్షేమాలను ఎప్పుడూ కూడా చూసేటువంటి వ్రతాన్ని నేను చేస్తాను అని చెప్పారు అక్కడ బాబా. మరి మనం ఆలోచించుకోవాలి, అనన్యంగా మనం ఆయనను స్మరణ చేస్తున్నామా? అనన్యంగా అంటే ఎప్పుడైనా మనం ఏ స్థితిలో ఉన్నా సరే, ఏ పని చేస్తున్నా సరే
ఆయనను గుర్తుపెట్టుకుంటున్నామా? అనన్యంగా నన్ను స్మరించేటువంటి వారు, అదేవిధంగా స్వచ్ఛమైనటువంటి మనస్సుతో నన్ను సేవించేటువంటి వారి యొక్క యోగక్షేమాలు చూడడం నా వ్రతం. మరి ఆయన వ్రతం ముందు మన వ్రతాలు ఏ పాటివి? ఆయనే ఏదో సందర్భంలో వ్రతం చేస్తానులే మన కోసం, ప్రతిరోజు మీ యోగక్షేమాల కోసం నేను వ్రతం చేస్తాను అని అన్నారు. అంటే బాబాను అర్థం చేసుకోవాలంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది నిత్యము ఆయన యొక్క బోధల శ్రవణం, మననం, పారాయణ. ఇది చేస్తే బాబా ఏమిటనేటువంటిది మనకు అర్థమవుతుంది. బాబా యొక్క దయాగుణాన్ని మనం కేవలం మనకేదో ఒక అనుగ్రహం వస్తేనో ఆయన దయాగుణాన్ని మనం గుర్తించగలుగుతాం. కానీ ఆయన దయాగుణము మనం అడిగినప్పుడు, కోరినప్పుడు, మనకిచ్చినప్పుడు మాత్రమే కాదు. ఆయన యొక్క దయాగుణం ఎంత గొప్పదంటే అసలు నిత్యము ఆయనను మనం స్మరణ చేయడం అనేటువంటిది అందులో మనస్వార్థం కూడా ఉంది కదా. పవిత్రమైనటువంటి మనస్సుతోటి ఆయనకు సేవ చేస్తే పుణ్యం మనకే వస్తుంది కదా. ఇటువంటి వారందరి యొక్క యోగక్షేమాలు నేను చూస్తానన్నాడు బాబా. మనం కోరినది ఇవ్వడం మాత్రమే కాదు, నిత్యము కూడా మన యోగక్షేమాలు ఆయన చూస్తూ ఉంటారు. ఎప్పుడూ ఆయన స్మరణలో, ఆయన ధ్యాసలో ఉంటే ఎంత పెద్ద ప్రమాదాలు తప్పుతాయో తెలుసా? ఈరోజు ఉదయం నేను మందిరానికి వస్తూ ఇంట్లో అప్పుడే ఆ పనమ్మాయి మెట్టు దూడ్చింది గడప దగ్గర, కాలు జారింది దానిపైన. సాధారణంగా అయితే తొంటిలో కాలు ఇరగాలి, కానీ నేను వస్తున్నటువంటిది ఈరోజు ఆయన పని కోసం, ఆయన స్మరణలో ఈరోజు ఇంకా ఎంత అద్భుతమైనటువంటి సత్సంగం చెప్పాలి అనేటువంటి ఆలోచన ఉదయం నుంచే ఆయన స్మరణలో ఉన్నాను కాబట్టి ఎవరో మనిషి వచ్చి పట్టుకున్నట్టు అలా పాదం ఆపేశారు. అంటే మన యొక్క యోగక్షేమాలను ఆయన ఎంత అటెన్షన్గా చూస్తారనడానికి ఇదొక నిదర్శనం. మనందరి జీవితాల్లో ఇది జరుగుతుంది. చాలామందికి ఏదైనా ప్రమాదం సంభవించాల్సి వచ్చినప్పుడు, అనారోగ్యం చేయాల్సి వచ్చినప్పుడు చాలా చిన్న చిన్న వాటితోటి వెళ్ళిపోతూ ఉంటాయి బాబాను నమ్ముకున్నటువంటి వాళ్ళకు. పెద్ద ఆపరేషన్ అయ్యే చోట చిన్న ఇంజెక్షన్ తోటో ఒక 2 రోజులు హాస్పిటల్లో చేరి ట్రీట్మెంట్ తీసుకుంటేనో అవి క్యూర్ అవుతూ ఉంటాయి. ఎందుకని? ఎవరైతే అనన్యంగా ఆయనను స్మరిస్తూ ఉంటారో అటువంటి వారి యోగక్షేమాలు చూడడం వ్రతం అని చెప్పి అన్నాడు కదా. నా యొక్క వ్రతము, నేను ఈ వ్రతాన్ని పూనాను మీకోసము, కాబట్టి మీ యోగక్షేమాల బాధ్యత నాదన్నారు. బాబాను మామూలుగా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు, లేకపోతే మనకి ఏదన్నా అవసరం ఉన్నప్పుడో, ఆపద ఉన్నప్పుడు మాత్రమే బాబాను మనం స్మరిస్తాం. అది కాదు, నువ్వు బాబా దగ్గర నీ అకౌంట్ను పెంచుకోవాలి. నీ అకౌంట్ను పెంచుకున్నప్పుడే నువ్వు ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆ అకౌంట్లో ఉన్నటువంటి పుణ్యమంతా నీకు బాబా జమ చేస్తారు. ఈరోజు నాకేమీ కష్టం లేదు, ఈరోజు నాకేమీ అవసరం లేదు, నేను ఎందుకు బాబా స్మరణ చేయాలి? భగవంతుని యొక్క స్మరణైనా, భగవంతుని యొక్క ఆరాధనైనా ఎక్కువగా ఎవరు చేస్తారంటే కష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు. మామూలుగా ఉన్నప్పుడు ఎవరము కూడా భగవంతుని స్మరణలో ఉండం. ఎందుకు? కడుపు నిండా తిండి ఉన్నప్పుడు, కావలసినటువంటి అన్ని చేతి కింద ఉన్నప్పుడు భగవంతునితో ఏం పని? అందుకనే బాబా చెప్పారు, నువ్వు ఎప్పుడూ కూడా అనన్యంగా నన్ను స్మరిస్తే నీ యోగక్షేమాలు చూస్తా అన్నారు. మనకి ఈరోజు బాబాతో అవసరం ఉన్నా లేకున్నా, ఈరోజు ఏ సహాయాన్ని మనం బాబా నుంచి కోరట్లేదు, కోరకపోయినా సరే ఆయన స్మరణ చేస్తే ఆయన వద్ద నీ అకౌంట్ పెరుగుతుంది. ఏ విధంగా అయితే డబ్బు అవసరం లేకపోతే బ్యాంకులో ఏ విధంగా అయితే మనం అకౌంట్ను పెంచుకుంటామో, ఆ విధంగా భగవంతునితో ఈరోజు అవసరం ఉన్నా లేకున్నా, మనం ఆపదలో లేకున్నా, కష్టాల్లో లేకున్నా ప్రతిరోజు స్మరణ చేస్తే మన అకౌంట్ అక్కడ పెరుగుతుంది. ఆ విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఇదే 6వ అధ్యాయంలో ఇంకొక మాట చెప్తారు. మనం ఏ మందిరానికి వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా మనకు గుర్తొచ్చేటువంటి మాట ఏమిటో తెలుసా? నా భక్తుడి ఇంట్లో అన్న వస్త్రాలకు లేమి ఉండదు అని చెప్పి బాబా చెప్తారు. మనము ఆ మాట పదే పదే వింటాము, అనేక సందర్భాల్లో దాన్ని చదువుతాము, కానీ మళ్ళీ అన్నానికి, వస్త్రానికి, జీవితం మనం జీవించడానికి కావలసినటువంటి దానికోసం ఆరాటపడుతూ ఉంటాం. ఈ అధ్యాయంలో బాబా చెప్తారు, 6వ అధ్యాయంలో, అనవసరంగా నీ శ్రమనంతా అన్నపానీయాల కోసం వెచ్చించకు, వాటిని సమకూర్చేటువంటి బాధ్యత నాది. నీ యొక్క శక్తి సామర్థ్యాలను భగవంతుని ధ్యాసలో ఉండడానికి, సత్కర్మలు చేయడానికి వెచ్చించు.
అన్నవస్త్రాల కోసం అనవసరంగా నువ్వు ప్రయాసపడి నీ శక్తినంతా దానికోసం వెచ్చించకు, అది అనుగ్రహించేటువంటి బాధ్యత నాది అని అంటారు. అంతేకాదు ఈ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తారు. అది మన జీవితంలో జీవితాంతం పెట్టుకోవాల్సినటువంటిది. బాబాను చేరిన తర్వాత మన సర్వేంద్రియాలకు భక్తి అనేటువంటి పిచ్చి పట్టాలి. ఈరోజు భక్తి అనేటువంటి పిచ్చి మనకు పట్టకపోవడం వల్లనే నామం చెప్పేటప్పుడు పేలవంగా చెప్తాం. నామం గొంతుతోటి చెప్పాలి కాబట్టి యాంత్రికంగా చెప్తాం. చేతులు ఏం చేస్తున్నాయి? నామం భజనకు నీకు మక్కువ ఉందంటే నీ చేతులు రెండు ఒక దగ్గరికి రావాలి, ఆ రెండిట్లో కూడా తప్పెట్లు మోగాలి. భగవంతుణ్ణి అర్చించేటువంటి తీరులో మనం చేసేటువంటి భజనలో మన చేతులు పనిచేయాలి, అవి పనిచేయవు. సర్వేంద్రియాలకు భక్తి అనేటువంటి పిచ్చి పట్టాలి. సర్వేంద్రియాలంటే నయనాలు. నయనాలు ఎప్పుడూ కూడా భగవంతుని రూపాన్ని చూడ్డానికి మాత్రమే పరితపించాలి. నీ నయనాల్లో భగవంతుని రూపాన్నే నువ్వు పెట్టుకోవాలి. అదేవిధంగా వాక్కులో ఎప్పుడూ కూడా భగవంతునికి సంబంధించినటువంటి మాటలు, భగవంతుడు చెప్పినటువంటి దాని గురించి మాట్లాడడము, ప్రవర్తన ఇవి చేయగలగాలి. ఎప్పుడూ కూడా శ్రవణం మంచి విషయాలను మాత్రమే వినడానికి సిద్ధంగా ఉండాలి. ఎవరైనా ఇతర విషయాలు చెప్తున్నప్పుడు నాకు ఆసక్తి లేదని చెప్పి మొమాటంగా చెప్పడమే నీ ఇంద్రియాల్లో ఒకటైనటువంటి చెవులకు పట్టినటువంటి పిచ్చి. అది సర్వేంద్రియాలకు భక్తి అనేటువంటి పిచ్చి పడితే ఇక మనకు ఎటువంటి ఆటంకాలు జీవితంలో ఉండవు. చెడు విషయాలు వినడానికి ఆసక్తి చూపెట్టవు చెవులు, చెడు విషయాలను చూడడానికి ఆసక్తి చూపెట్టవు నయనాలు, అనవసరమైనటువంటి విషయాలు మాట్లాడడానికి నోరు సహకరించదు. అప్పుడు నీకు నువ్వు అర్థం చేసుకోగలుగుతావు, నాకు నా సర్వేంద్రియాలకు కూడా భక్తి అనేటువంటి పిచ్చి పట్టింది. ఎప్పుడూ కూడా అవి భక్తి కోసం ఎదురు చూస్తూ ఉంటున్నాయి. ఎందుకంటే మనిషిని అధోపాతాలానికి పంపేటువంటి ఇంద్రియాలు మాత్రమే మనకున్నటువంటి ఆ ఇంద్రియాలు ఎప్పుడూ కూడా విషయ వాసనల కోసము, ఎక్కువగా చెడు వ్యసనాల కోసము, చెడు వ్యవహారాల కోసము మన మనస్సు ఇంద్రియాలు అటువైపు వెళ్తూ ఉంటాయి. ఇంద్రియాలు నిశ్చలమయ్యా అనుకోండి, ఇంద్రియాలు అనవసరమైనటువంటి విషయాలను వినకూడదు, మాట్లాడకూడదు, చూడకూడదు అనేటువంటి దాంట్లోకి వచ్చిన తర్వాత అత్యంత ప్రమాదకరమైనటువంటి మనస్సు ఇంకేం చేయలేదు. ఇంద్రియాలను ప్రేరేపించేది ఏమిటి? మనస్సే కదా. మనస్సు చెప్తుంది, చూడు చూడు ఆమె చెప్తుంది, అది వినకపోతే నువ్వు చాలా నష్టపోతావు అని చెప్పి మనస్సు మనల్ని అటువైపు పంపిస్తుంది. ఇక ఇంద్రియాలే అవి చేయాల్సినటువంటి పనులు, అంటే మనస్సు చెప్పినట్టు అవి వినకుండా భక్తి అనేటువంటి పారవశ్యంలో మునిగి తేలినప్పుడు మనకు ఎటువంటి అకర్మలు చేయం. బాబా చెప్పినటువంటి ప్రతి బోధ కూడా ఏంటంటే మనల్ని సంస్కరించడానికి. మనం చెడు మాటలు వింటే, చెడు ప్రవర్తన మనలో ఉంటే, చెడు దృష్టి మనలో ఉంటే బాబాకేం నష్టం? నష్టం మనకు కదా. తనవాడు అనేటువంటి వాడికి నష్టం కలగకుండా ఉండడానికి బాబా మనందరికీ కూడా భక్తి అనేటువంటి పిచ్చిని పట్టించారు. ఆ భక్తి అనేటువంటి పిచ్చి రావాలి. అది బయటి వారికి ఎవరికీ కూడా అర్థం కాదు, నీకు మాత్రమే అర్థమవుతుంది. ఎందుకంటే ఏదైనా పని చేస్తున్నప్పుడు, ఎవరినైనా పలకరించేటప్పుడు, ఎవరితోటైనా మాట చెప్పేటప్పుడు సాయి సాయి అనేటువంటి మాట ముందు వెనకాల వస్తుందో, ఎవరి పట్ల కూడా ద్వేషం లేనటువంటి భావనలు నీలో కలుగుతుందో, ఎవరిని కూడా చెడు దృష్టితో చూడవో, ఎవడి గురించి చెడు వాక్కులు మాట్లాడవో, అప్పుడు నీకు నువ్వుగా అర్థం చేసుకోగలుగుతావు. ఎస్, నేను భగవంతుని దగ్గరికి వచ్చినందుకు నాకు సంస్కారం అనేటువంటిది ఏర్పడ్డది, కాబట్టి నేను చెడు విషయాల వైపు వెళ్ళకూడదని చెప్పి 363 రోజులు మనం అన్ని రకాల వ్యవహారాలు చేసి శ్రావణ శుక్రవారం రోజు వ్రతం చేస్తే ఏమీ ఫలితం ఉండదు. భగవంతుని యొక్క కార్యం చేయాలంటే, భగవంతుని యొక్క పవిత్రమైనటువంటి వ్రతం చేయాలంటే, వ్రతం చేసేటువంటి రోజు ఎంత పవిత్రంగా ఉంటామో మిగతా అన్ని రోజులు అంతే పవిత్రంగా ఉండాలి. అందుకోసమే బాబా చెప్పినటువంటి ఉపాయం, నువ్వు అన్ని రోజులు ఒకే విధమైనటువంటి పవిత్రమైనటువంటి మనస్సుతో ఉండడానికి అనన్యంగా నన్ను భజించు, ఎప్పుడూ కూడా నా స్మరణలో ఉండు, నా సేవ కోసం పరితపించు అనేటువంటి ఈ 3 విషయాలను చెప్పాడు.
మొదటి విషయం అనన్యంగా స్మరించడం అనేటువంటిది దీనికి ఎటువంటి ప్రయాస లేదు. కాబట్టి దీనికి ఎటువంటి ప్రయాస లేదు. అదేవిధంగా స్మరించడంలో కూడా ఎటువంటి ప్రయాస లేదు. అటువంటప్పుడు మనం ఎందుకు దీనిని ఆచరణలో పెట్టం? ఎవరైతే అనన్యంగా వారినే స్మరిస్తారో, పవిత్రమైనటువంటి మనస్సుతోటి వారి సేవలో ఉండాలనుకుంటారో, అటువంటి వారి యొక్క యోగక్షేమాలన్నీ కూడా ఆయన చూసేటువంటి వ్రతాన్ని ఆయన తీసుకుంటారు. మనం ప్రత్యేకంగా ఇంకా వ్రతాలు పూజలు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. అంత గొప్పగా మనల్ని ఆయన చూసుకోవడానికి మనం చేయాల్సినటువంటిది ఆయన స్మరణ. ఆ స్మరణలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నిత్యము వ్రతం చేసేటువంటి భాగ్యాన్ని పొందినటువంటి వాళ్ళం అవుతాం. ఇంకొక విషయం ఏమిటంటే, మనం ఎప్పుడూ కూడా కొన్ని అవసరాల కోసము లౌకికపరమైనటువంటి వ్యక్తుల వద్దకు వెళ్తూ ఉంటాం, అడుగుతూ ఉంటాం. నిజానికి మన జీవితంలో ఏది కావాలో దానికోసము బాబా చెప్తాడు, లోకుల వద్ద నువ్వు చేయి చాచే కంటే కూడా భగవంతుని వద్ద కొంగు చాచు, భగవంతుడు నీకు అనుగ్రహం ఇస్తారు. కాబట్టి నువ్వు ఎవ్వరి వద్ద, నా వాడనేటువంటి వారు ఎవ్వరి వద్ద చెయ్యి చాచాల్సినటువంటి అవసరం లేదు. నా వద్ద కొంగు చాస్తే నీకు రావాల్సినటువంటి దాన్ని నేనే అనుగ్రహిస్తాను. ఏదో ఒక రూపంలో నువ్వు అడగకుండానే నీకు సహాయాన్ని చేయడానికి మనుషులు నీ దగ్గరికి వస్తారు. అది బాబా పట్ల పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉన్నటువంటి వారికి కలిగేటువంటి గొప్ప అనుగ్రహం. కాబట్టి శ్రీ సాయి సచ్చరితలో ఉన్నటువంటి ఇటువంటి అమూల్యమైనటువంటి రత్నాలను కనుక మనం పట్టుకోగలిగితే, ఆ రత్నాలను పట్టుకొని మనం జీవితానికి కావలసినటువంటి సంస్కారాలను పెంచుకుంటే నిజంగా బాబా మార్గంలో జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. దేనికోసం ఎదురు చూడనటువంటి జీవితం కావాలంటే బాబా యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. బాబా కోరుకునేటువంటిది ఒకే ఒకటి. బాబా కృతజ్ఞత కోరుకుంటాడు. ఆ కృతజ్ఞత ఏ రూపంలో కోరుకుంటాడు? ధనం రూపంలోనో, వస్తువు రూపంలోనో, ఇతరత్ర ఏ రూపంలో కాదు. వ్యక్తిగతంగా నువ్వు ఆలోచిస్తే, వ్యక్తిగతంగా నీ నుంచి కోరుకునేటువంటిది బాబా ఎప్పుడూ ఆయనను గుర్తుపెట్టుకొని ఆయన చేసినటువంటి మేలుని ఎప్పుడూ మనం స్మరించుకోవడమే ఆయన కోరుకునేటువంటిది. అంతకుమించి ఏమీ కోరుకోడు. 6వ అధ్యాయంలో చాలామంది చదివి ఉంటారు కదా, 6వ అధ్యాయం చాలా అపురూపమైనటువంటి అధ్యాయం. ఎందుకంటే ఈ శ్రావణ మాసంలో సచ్చరిత శ్రవణం అనేటువంటిది ఎంతో పుణ్యాన్ని సంపాదించి పెడుతుంది. అది మీరు ప్రయత్నంగా అప్రయత్నంగా ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు, కొందరు ప్రయత్నపూర్వకంగా వచ్చినటువంటి వాళ్ళు, కొందరు అప్రయత్నంగా వచ్చినటువంటి వాళ్ళు, ఈ రోజుకి ఇక్కడ రావాలనుకుని వచ్చినటువంటి వాళ్ళు, ఎవరికైనా సరే కథాశ్రవణం ద్వారా ఈరోజు పుణ్యాన్ని బాబా అనుగ్రహించదలుచుకున్నాడు. శ్రవణం ఇచ్చేటువంటి పుణ్యం మనకి ఏది ఇవ్వదు. 6వ అధ్యాయంలో ఎంత గొప్ప కృతజ్ఞత ఉంటుందో తెలుసా? కృతజ్ఞతే కాదు, బాబా మన సనాతన ధర్మాన్ని, సనాతనంగా మనం ఏ ధర్మంలో అయితే ఉన్నామో హిందూ ధర్మంలో, దాని యొక్క గొప్పతనాన్ని తెలియజేయడానికి ఒక చిన్న సాకుతోటి అద్భుతమైనటువంటి రామజన్మోత్సవాన్ని షిరిడీలో ప్రారంభింపజేశారు. బాబా ఎంత గొప్ప దైవం అంటే, నువ్వు ఎవడి వాడివైనా కావచ్చు, ఏ ధర్మానికి చెందినటువంటి వాడివైనా కావచ్చు, నీ ఉంటున్నటువంటి ధర్మంలో ఇంకెంత అద్భుతంగా నువ్వు ప్రగతిని సాధించాలి, నీ ధర్మాన్ని నువ్వు ఎట్లా గౌరవించుకోవాలనేటువంటి శిక్షణ ఇచ్చేటువంటి సద్గురువు బాబాకు మించినటువంటి వారు మరెవ్వరూ ఉండరు. బాబా యొక్క జీవిత చరిత్ర మొత్తం చూస్తే మనకు నువ్వు ఏ ధర్మంలో ఉన్నావో, నువ్వు ఏ భగవంతుని ఆరాధన చేస్తున్నావో, ఆ భగవంతుని ఆరాధన పట్ల ఇంకా ఎక్కువ భక్తి శ్రద్ధను పెంచేటువంటి పనే బాబా చేశారు తప్ప, బాబాకు ప్రత్యేకమైనటువంటి ఒక మార్గాన్ని, ఒక ధర్మాన్ని, ఒక మతాన్ని బాబా స్థాపించలేదు. అనేక మంది యతీశ్వరులు ఈ భారతావనంలో నడిచారు. వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి సాంప్రదాయం. బాబాకు ఏ సాంప్రదాయము లేదు. బాబా సాంప్రదాయం ఏమిటో తెలుసా? మనది ఏ సాంప్రదాయమో బాబాది అదే సాంప్రదాయం. ఆయన ప్రత్యేకమైనటువంటి మత చిహ్నాలు, మత ధర్మాలు ఏవి పెట్టుకోలేదు. ఆయన మనలోనే వచ్చి ఇమిడిపోతాడు, మన ధర్మంలోనే వచ్చి ఇమిడిపోతాడు, మన కులంలో వచ్చి ఇమిడిపోతాడు, మన మతంలో వచ్చి ఇమిడిపోతాడు. అది ఆయన దగ్గర ఉన్నటువంటి గొప్పతనం. శ్రీరామ జన్మోత్సవాన్ని ప్రారంభించడానికి బాబా ఏం చేశాడు? మొదట గోపాలరావు గుండు అని చెప్పి కోపర్గావ్ సర్కిల్ ఇన్స్పెక్టర్. ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్కు సంతానం లేదు.
సంతానం లేకపోతే బాబా అనుగ్రహంతో కొడుకు పుడతాడు. కొడుకు పుట్టాడని చెప్పి బాబా అనుగ్రహాన్ని అలా వదిలేయలేదు. ఆయన ఆలోచన వస్తుంది, అరే షిరిడీలో ఒక ప్రత్యేకమైనటువంటి ఉత్సవం అంటూ లేదు, షిరిడీలో ఒక ఉత్సవాన్ని ప్రారంభించాలి అని చెప్పి గోపాలరావు గుండు ఏం భావిస్తాడు? గోపాలరావు గుండే కదా. చాలామంది ఏమనుకుంటారంటే బాబా ఫకీర్ వేషధారణలో ఉన్నాడు కదా, ముసల్మాన్ ఏమో అనుకుంటారు. గోపాలరావు గుండు కూడా అట్లే భావించి ఏం చేస్తారంటే బాబా కోసం ఒక ప్రత్యేకమైనటువంటి ఉరుసు ఉత్సవం, జెండా ఉత్సవం, చందనోత్సవం చేయాలని చెప్పి అది శ్రీరామనవమి రోజు చేయాలని. ఉరుసు ఉత్సవము మహమ్మదీయుల యొక్క మహాత్ములను గౌరవించుకోవడానికి చేసుకునేటువంటిది. కాబట్టి ఆ ఉత్సవాన్ని శ్రీరామనవమి రోజు ప్రారంభించాలనుకుంటారు. ఆ ఉత్సవానికి మొదట ప్రభుత్వ అనుమతి రాదు, అక్కడ నీళ్లు సరిగ్గా లేవని చెప్పి, తర్వాత బాబా అనుగ్రహంతో మరొకసారి వెళ్ళి అర్జీ పెట్టండి అంటే ఆ ఉత్సవానికి అనుమతి వస్తుంది. అనుమతి వచ్చిన తర్వాత శ్రీరామనవమి రోజు ఉరుసు ఉత్సవము, జెండా చందనోత్సవం ప్రారంభమవుతుంది. ఈ 3 ఉత్సవాలు కూడా ఒక కృతజ్ఞతకు చిహ్నం. గోపాలరావు గుండుకేమో కొడుకును అనుగ్రహించినందుకు, నానాసాహెబ్ నిమోన్కరు, దాము అన్న ఇద్దరు కూడా చెరొక జెండా తీసుకొస్తారు. ఆ జెండా ఇప్పటికి కూడా మీకు ద్వారకామాయి పైన ఆ 2 జెండాలు రెపరెపలాడుతూ ఉంటాయి. ఈ దాము అన్నా కూడా సంతానం లేకపోతే, అతని జాతకంలోనే అది లేకపోతే బాబా కొడుకులను అనుగ్రహిస్తారు. అందుకు కృతజ్ఞతగా జెండా ఉత్సవం చేస్తారు. అమీర్ శక్కర్ చందనోత్సవం, అమీర్ శక్కర్ కీళ్ళవాతంతో వచ్చి షిరిడీలో ఉంటే బాబా చావుడిలో ఉండమని చెప్పి ఆ కీళ్ళవాతాన్ని పూర్తిగా తొలగించి పంపిస్తారు. ఈ ముగ్గురు కూడా కృతజ్ఞతకు చిహ్నంగా బాబా తమకు మేలు చేసేందుకు కృతజ్ఞతకు వారు శ్రీరామనవమి రోజు ఆ ఉత్సవాన్ని ప్రారంభించారు. అది ఆ తర్వాత క్రమంలో శ్రీరామ జన్మోత్సవంగా మారింది. ఈరోజు శ్రీరామ జన్మోత్సవాన్ని చూడాలంటే మీరు షిరిడీయే వెళ్ళాలి. ఇంకెక్కడా కూడా అంత గొప్ప వైభవాన్ని మనం చూడలేము. భద్రాచలంలో రాముల వారి కళ్యాణాన్ని చూస్తే రామచంద్రుని యొక్క జన్మోత్సవం చూడాలంటే షిరిడీకి వెళ్ళాలి శ్రీరామనవమికి. ఇంకెక్కడా ఉండదు. భద్రాచలంలో జరిగినట్టు కళ్యాణం, ఆ వైభవం మనం ఇంకెక్కడా ప్రపంచంలో చూడము. అదేవిధంగా షిరిడీలో జరిగేటువంటి రామ జన్మోత్సవ వైభవం మరెక్కడా కూడా చూడం. అంత గొప్ప వైభవం, రామచంద్రుడి యొక్క వైభవం అంత గొప్పగా ఆ రోజు అక్కడ ఉంటుంది. శ్రీరామ జన్మోత్సవం కూడా బాబా చాలా చాకచక్యంగా ఆరంభించుకున్నారు షిరిడీలో. ఇదంతా కూడా 6వ అధ్యాయంలో చదివితే మీకు అర్థమవుతుంది. శ్రీరామ జన్మోత్సవం రోజు ఉరుసు ఉత్సవం జరుగుతుంటే ఆ ఉత్సవాన్ని చూడడానికి నాగ్పూర్ నుంచి భీష్మ వస్తారు, కృష్ణ జోగేశ్వర్ భీష్మ. ఆ కృష్ణ జోగేశ్వర్ భీష్మ కాకామాజని పూజాపల్లెం పట్టుకొని ద్వారకామాయికి వెళ్తుంటే నాకు ఒక ఆలోచన ఉంది, రామ జన్మోత్సవం రోజు ఉరుసు, జెండా, చందనోత్సవంతో పాటు శ్రీరాముని జన్మోత్సవం చేస్తే ఎలా ఉంటుంది. అప్పుడు కాకామాజని వెళ్ళి బాబా దగ్గర అనుమతి తీసుకుంటే బాబా సమ్మతిస్తారు. ఈ విషయం వెంటనే రాధాకృష్ణయ్య చెప్తే జన్మోత్సవానికి కావలసినటువంటి సొంటి ప్రసాదాన్ని ఆవిడ తయారు చేస్తుంది, ఊయలను పంపిస్తుంది. చక్కగా ఊయలు కట్టి, అదేవిధంగా మన దగ్గర పూజ అంటే పూజారు ఉంటే సరిపోతుంది. ఏ ఉత్సవమైన, రాముని కళ్యాణమైనా ఏదైనా పూజారు ఉంటే సరిపోతుంది. మరాఠా దేశంలో అలా కాదు. ప్రతి ఉత్సవానికి కూడా కీర్తనాకారుడు కావాలి. ఆ కీర్తననే రాముడి యొక్క వైభవాన్ని తెలియజేస్తుంది. అందుకని మరి ఇప్పుడు కీర్తనాకారుడు ఎట్లా? భీష్మ అంటాడు, నాకు దాస్కన్ మహారాజ్ గారు రాసినటువంటి రామజన్మ వ్యాఖ్యానం నా దగ్గర ఉంది, దాన్ని నేను కీర్తన చేయగలుగుతాను అంటారు. ఆ తర్వాత కాకామాజీ అంటే నాకు హార్మోనియం వాయించడం వచ్చు, నేను హార్మోనియం వాయిస్తాను. అప్పటికప్పుడు అన్నీ సిద్ధమైపోతాయి. సిద్ధమైపోయి అనుకున్న మరుక్షణమే శ్రీరామ జన్మోత్సవం షిరిడీలో ఆరంభమవుతుంది. ఆ విధంగా బాబా మనం ఏ ధర్మంలో అయితే ఉన్నామో ఆ ధర్మంలో ఉన్నటువంటి గొప్ప వైభవాన్నంతా కూడా వారు శరీరంతో ఉన్నప్పుడే అక్కడ ఉత్సవాలను ఆరంభించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి ఎంత అద్భుతంగా షిరిడీలో జరుగుతుందో. ప్రతి ఉత్సవానికి కూడా కీర్తన ఉంటుంది, ఊయల ఉంటుంది, మహాద్భుతంగా అక్కడ జరుగుతుంది. అయితే బాబా ఒక మాట ఎప్పుడూ చెప్తారు, నా వాడనేటువంటి వాడిని నేను ఏ విధంగా నా వద్దకు లాక్కొచ్చుకోవాలో సరైనటువంటి సమయానికి ఆ భక్తుడికి వచ్చినటువంటి, ఆ భక్తుడికి ఉన్నటువంటి అవకాశం, ఆ భక్తుడికి కర్మలన్నీ కూడా వదిలైపోయి నన్ను చేరుకోవాలన్నప్పుడు నేనే అతన్ని నా వద్దకు లాక్కుంటాను అని అంటారు. బాలాబువా సుతార్ అని ఒక కీర్తనకారుడు ఉండేవారు.
వారు ఒక సంస్థానంలో కీర్తనాకారుడిగా పనిచేస్తూ ఉంటారు. కీర్తనాకారుడిగా పనిచేస్తున్నప్పుడు అతనికి అక్కడ జరిగేటువంటి 3 ఉత్సవాలు, ఆషాఢ ఏకాదశి, రామజన్మోత్సవం, తర్వాత కృష్ణాష్టమి, ఇటువంటి 3 ఉత్సవాలకు గాను అతనికి 30 రూపాయలు ఆ సంస్థానం గౌరవ వేతనం కింద ఇచ్చేది, సంవత్సరానికి 30 రూపాయలు. ఒకసారి అక్కడ విపరీతమైనటువంటి సతారా జిల్లాలో విపరీతమైనటువంటి ప్లేగ్ వ్యాధి వ్యాపించడం వల్ల రామ జన్మ ఉత్సవము రద్దు చేయబడుతుంది. ఏం చేయాలి? అతనికి మనసులో కోరిక పుడుతుంది. సరే, ఎట్లాగూ ఇక్కడ రామజన్మ ఉత్సవం ఇక్కడ జరగట్లేదు, షిరిడీలో అంగరంగ వైభవంగా జరుగుతుంది, ఎన్నో సంవత్సరాల నుంచి నేను అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను కానీ వెళ్ళలేకపోతున్నాను అని చెప్పి అక్కడికి వెళ్ళడానికి కాకాసాహెబ్ దీక్షిత్ ఇంటికి వెళ్తారు. అయ్యా, నేను అక్కడికి రావాలనుకుంటున్నాను, ఈసారి అక్కడ కీర్తన ఆగిపోయింది, కీర్తన నేను అక్కడ చేయాలనుకుంటున్నాను అంటారు. వీరిద్దరు మాట్లాడుతూ ఉండగా కాకా మహాజన్ వాళ్ళ ఇంటికి వస్తారు. షిరిడి నుంచి అప్పుడే వచ్చి విభూది మిఠాయి ప్రసాదం తీసుకొని వస్తారు. ఆ విభూది కాకాసాహెబ్ దీక్షిత్కు మరియు బాలాబువాకు ఇవ్వగానే బొట్టు పెట్టుకొని కూర్చొని మాట్లాడుకుంటారు. అప్పుడు కాకాసాహెబ్ చెప్తారు, అయ్యా, మీరు షిరిడీకి రావడానికి ఎవరికీ ఏం అభ్యంతరం లేదు, కానీ మీరు అక్కడ కీర్తన చేయాలా వద్దా అనేటువంటిది అది బాబా ఇష్టం. బాబా అనుమతి లేదు నేనేం చెప్పలేను. కాకపోతే ఇక్కడ సీక్రెట్ ఏంటంటే ఆల్రెడీ బాబా బాలాబువా సితార్కు అనుగ్రహం ఇచ్చేశాడు, రమ్మని ఆహ్వానం పలికాడు. ఎలా? వీరిద్దరు మాట్లాడుతూ ఉండగా షిరిడీ నుంచి వచ్చినటువంటి మహజని విభూది తీసుకొని వచ్చాడు కదా, ఆ విభూదిని ఇద్దరు కూడా తీసుకొని ప్రసాదంగా తీసుకొని నుదుటిన పెట్టుకొని నోట్లో వేసుకున్నాడు కదా. దాని అర్థం ఏమిటి? నీ ఆలోచనకు నా సమ్మతి ఈ విధంగా తెలియజేశాననేటువంటిది బాబా యొక్క సమ్మతి అది. కానీ ఇది వీళ్ళకి అర్థం కాదు. చాలా సందర్భాల్లో మనకు కూడా కొన్ని అర్థం కావు. అట్లా కాకాసాహెబ్ షిరిడీకి వెళ్ళి లేఖ రాస్తాడు, బాబాగారు సమ్మతించారు, మీరు రావచ్చు, అయ్యా మీరు కీర్తనాకారులు, దక్షిణ లేకుండా కీర్తన చేయడం అనేటువంటిది కీర్తనాకారుని యొక్క సాంప్రదాయం కాదు. అయితే బాబా ఎంత దక్షిణ ఇస్తారనేటువంటి విషయం నేను చెప్పలేను. ఆ రోజుకు బాబాకు ఉన్నటువంటి మూడును వారి యొక్క ఆలోచనను బట్టి ఉంటుంది. మీకు దక్షిణ ఇస్తారా ఇవ్వరా అనేటువంటిది కూడా నేను చెప్పను, ఆ హామీ మాత్రం నేను ఇవ్వలేను అంటాడు. సరే అని చెప్పి ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా నేను వెళ్ళాలి, ఆ సత్పురుషుని ఎదుట రామ జన్మ సంకీర్తన చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో బాలబాబా సుతారు వచ్చేస్తారు షిరిడీకి. వచ్చి బాబా ఎంతో గౌరవంగా అతను చూస్తాడు. తాత్యా సాహెబ్ని పిలిచి, ఈయన మన అతిథి, ఎంతో గౌరవంగా నువ్వు చూడాలంటారు. సరే అని చెప్పి వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ అతిథులు ఉంటారు. తాత్యా ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులు రొట్టెలు చేస్తూ ఉంటుంటే అతిథుల కోసము బాలాబువా సుతార్ కుటుంబ సభ్యులు వెళ్ళి సహాయం చేద్దామని పోతే నిరాకరిస్తారు వాళ్ళు. బాబా ఏం చెప్పారు? మీరు మా అతిథులు అని చెప్పారు. అతిథులు పని చేయడానికి వీల్లేదు, అంత గౌరవం ఇచ్చేటువంటి వాళ్ళన్నమాట. రామజన్మోత్సవం వచ్చిన తెల్లారి అద్భుతమైనటువంటి కీర్తన చేస్తారు. చేసిన తర్వాత బాలాబువా సుతార్ తను వెళ్ళడానికి సెలవు తీసుకోవడానికి బాబా దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి బాబా పాద నమస్కారం చేసి ఇక తాను వెళ్తున్నానని చెప్పగానే బాబా కఫ్నీ జేబులో నుంచి డబ్బు తీసి అతని చేతిని చాచి అతను మళ్ళీ పెట్టి చెయ్యి మూస్తాడు. వెళ్ళి బసకెళ్ళి లెక్క పెట్టుకుంటాడు. ఎంతున్నాయి? 150 రూపాయలు ఉన్నాయి. అతను ఎప్పుడూ ఆస్థాన పండితుడిగా పనిచేసేటువంటి సంస్థానం వాళ్ళు సంవత్సరానికి 3 కీర్తనలకు 30 రూపాయలు ఇస్తే బాబా ఒక్క కీర్తనకు 150 రూపాయలు ఇచ్చాడు. అంటే 5 రెట్లు ఎక్కువగా దక్షిణ ఇచ్చాడు. బాలాబువా సుతార్ తనకిచ్చేటువంటి దక్షిణం మీద ఎటువంటి ఆశ లేకుండా షిరిడీకి వచ్చాడు. కానీ బాబా మాత్రము అతను ఎంత గొప్పగా సత్కరించి పంపించారో చూడండి. ఈ విధంగా ఉంటుంది. బాబా దగ్గర మనం ప్లేన్గా ఉన్నామనుకోండి, ఏమీ లేకుండా ఏమీ ఆశించకుండా ఉన్నామనుకోండి, మనం మన మనసులో ఉన్నటువంటి దానికంటే కూడా ఆయన 5 రెట్లు ఎక్కువ ఇస్తాడు. లేదు, మనమే ముందే లక్ష్యం పెట్టేసుకొని నాకు 10 లక్షలు కావాలి, లేకపోతే ఫలానా అనుగ్రహం కావాలి, నా కొడుకే పుట్టాలి, కూతురు పుట్టకూడదు, ఇటువంటి అన్నీ పెట్టుకొని ఆయన దగ్గరికి పోయామనుకోండి, ఫలితం వచ్చే వరకు మనస్సు చాలా ఆందోళనగా ఉంటుంది. అంతేకాదు, అది ఉల్టా అయితే మనము దాన్ని ఒప్పుకునేటువంటి పరిస్థితుల్లో ఉంటాం. అందుకనే భగవంతుని దగ్గర, సద్గురువు దగ్గర ఎప్పుడూ కూడా మనము ప్లేన్గా ఉండాలి. శ్వేతపత్రం అంటే తెల్ల కాగితమై ఉండాలి మన మనస్సు. మన మనస్సులో ఆయన రాయాలి మనకేం కావాలనేటువంటిది. మనం చిట్టా పట్టుకొని ఆయన దగ్గరికి వెళ్ళడం కాదు. ఆ విధంగా బాబా దగ్గరికి ఎవరైతే ఏ లాభాపేక్ష లేకుండా వస్తారో,
ఏది ఆశించకుండా వస్తారు. అటువంటి వారికి గొప్ప అనుగ్రహాలను ఆయన ఇస్తాడు. అందుకనే సచ్చరితలో ఒక మాట రాయబడి ఉంటుంది, శ్రవణమనే సాగరాన మళ్ళీ మళ్ళీ మునకలు వేస్తే జ్ఞానరత్నాలు లభిస్తాయి. ఆ జ్ఞానరత్నాలే మన జీవితాన్ని ప్రకాశింపజేస్తాయి. అందువలనే సత్పురుషుల యొక్క సద్గురువు యొక్క కథాశ్రవణంలో మరలా మరలా మునకలు వేసినప్పుడే మనకు అద్భుతమైనటువంటి జ్ఞానరత్నాలు దొరుకుతాయి. ఎందుకంటే మనకు ఆ జ్ఞానరత్నం మన జీవితానికి పొదిగినప్పుడే మన జీవితం ప్రకాశవంతంగా ఉంటుంది. ఆ జ్ఞానరత్నాలను ఒదిగించుకోనన్ని రోజులు మన జీవితం ప్రకాశవంతంగా ఉండదు. కాబట్టి అన్ని దేవతా మార్గాలు వేరు, సద్గురువు యొక్క మార్గం వేరు. అలాగని ఇది కఠినమైనటువంటి మార్గం కాదు, అత్యంత సులువైనటువంటి మార్గం. కేవలం స్మరణ చేత నీ జీవితానికి కావలసినటువంటి యోగక్షేమాలు ఆయన ఇస్తాడు. కేవలం నువ్వు స్మరణ చేస్తే నీ యోగక్షేమాల కోసం ఆయన వ్రతం చేస్తాడు. మన కోసం మనం వ్రతం చేసుకుంటే దాంట్లో ఫలితం ఈసమంతా ఆయన మన కోసం, మన యోగక్షేమాల కోసం ఆయన వ్రతం చేస్తే ఆ అనుగ్రహం కొండంతా. ఎప్పుడూ కూడా ఆయన మన కోసం వ్రతం చేసేటువంటి స్థితికి మనం వెళ్ళాలి. అందుకోసం అనన్యంగా ఆయనను భజించాలి. పవిత్రమైనటువంటి మనస్సుతోటి ఆయన సేవ కోసం ముందుకు రావాలి. ఈ రెండు మార్గాలే మన యొక్క యోగక్షేమాలు ఆయన చూడడానికి మనం అనుసరించాల్సినటువంటి మార్గాలు. అత్యంత సులువైనటువంటివి స్మరణ, సేవ. ఈ రెండు తప్ప మన జీవితానికి ఏది కూడా శ్రేయస్సును కలిగించదు. ఆయన ఎప్పుడూ కూడా ఆయన దృష్టి మనపైన ఉండాలి. మన యోగక్షేమాలను ఎప్పుడూ చూసేటువంటి వ్రతం ఆయన పూనాలని చెప్పి ఈ శ్రావణ మాసంలో మనందరం కూడా కోరుకుంటూ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. యుగ యుగాల సాధనలో ఘోషించే శాస్త్రములు, కృతాయుగము తపస్సున, త్రేతాయుగము జ్ఞానమున, ద్వాపరంలో యజ్ఞమున, కలియుగమున దానము, దానములన్నింటిలోన అన్నదానమే మిన్నని ఓ సద్గురు సాయి, నా సర్వము నీవేలే. ఓ సద్గురు సాయి, నా సర్వము నీవేలే. మిట్ట మధ్యాహ్న సమయాన ఇంటికెవరు వచ్చిన గాని అతిథి దేవో భవ అని అన్నము పెట్టగానే మన మనసున అన్నదాన ప్రభువని సాయి, ఆరోగ్యమునిచ్చు సాయి. అప్పుడే పరమాత్ముడు ప్రశాంతపరచు ఆత్మను. ఓ సద్గురు సాయి, నా సర్వము నీవేలే. ఓ సద్గురు సాయి, నా సర్వము నీవేలే. మన జన్మ మరి మరి ధన్యమాయే. ఓ సద్గురు సాయి, నా సర్వము నీవేలే. ఓ సద్గురు సాయి, నా సర్వము నీవేలే.
క్రిస్టియనని కొందరు, ముస్లిమని ఇంకొందరు, ఎక్కడో పుట్టి పెరిగి ఇక్కడే షిరిడికి చేరి వాదించే ప్రతి వారిని వేలు పెట్టి చూపెడుతూ మీరంతా నా వారని, అన్ని మతములు నావని, ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే, ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే. సాయి నా సర్వము నీవేలే.